మ్యూజిషియన్స్ ఎవరైనా మెడ్రాస్ నుంచి కాకినాడ వచ్చారని అంటే కేవలం మీరు పాడకూడదు ఉండేది అప్పట్లో, మీరు మరొకరితో కలిసి పాడడం అది కూడా బాధ కలిగించిందా రాజా? అది కూడా కొంత డేట్ పాడవలసి వచ్చింది ఒకసారి. అప్పుడు సింగిల్ మైక్ రికార్డింగ్, ఇలా మైక్ పెడితే ఇప్పుడు మీరు కూర్చున్నట్టు కూర్చుంటారు పక్కన, ఇంకా కాకపోతే దగ్గరగా కూర్చోవాలి, ఒకటే మైక్ కదా, ఇట్లా మనం పాడినప్పుడు ఇట్లా, మీరు వచ్చినప్పుడు ఇట్లా ఇట్లా పాడటం ఉండేది. అది రికార్డింగ్కి నేను వెళ్ళేటప్పుడంతా గన్మెన్ ఒకడు ఉంటాడు కూడా కారులో, డ్రైవరు వాడే కదా, వాడు పోయి చెప్పాడు ఘంటసాల పక్కన కూర్చొని పాడుతుంటే, వాడు పోయి అమ్మగారి పక్కన ఎవడో నల్లగా ఇంత లావునున్నాడండి కూర్చొని పాడుతున్నాడు అని చెప్పాడు. ఎవడో వాడు ఎట్ట కూర్చుంటాడు, నేను కూర్చుంటాడని మొదలుపెట్టారు. ఇక అంతే, అక్కడి నుంచి అందుకే స్టేజ్ కాన్సర్ట్స్ కూడా మాన్పించేశారు మీరు. స్టేజ్ పోయింది, అన్నీ పోయింది. తర్వాత రాజేశ్వరరావుకు ఇంటికే కబురు పంపించారు, ఇంకొకసారి కానీ పాడితే విషయమే వేరే అయిపోతుంది అని చెప్పాను. ఆయన నుండి దండం పెట్టేసి, ఇంకా మీకు మీ పాటకు ఒక దండం తల్లి, మనం మానుకుందాము పాడటం అన్నారు. మంచిది వదిలేసి